కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. కంచగచ్చిబౌలి భూములతో సర్కార్ స్కామ్ చేసిందని, ఇందుకోసం రేవంత్ కు ఓ బీజేపీ ఎంపీ సహకరిస్తున్నారన్న కేటీఆర్ కామెంట్స్ కు బీజేపీ ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలన్నారు డీకే అరుణ. పేరు చెప్పకుండా గాలి మాటలు మాట్లాడటం సరికాదంటూ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఈ అంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది ఇప్పుడు. ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను. ఆ ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం, దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది, ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది, ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద 10,000 కోట్ల రూపాయలు అన్నిటిని వైలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్. ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా. వాళ్ళు ఏదో ఊరికి ఏదో అన్యాయాలని చెప్పి అనడం అనేది కాదు. వాళ్ళు నిజంగా వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంటే పేరు చెప్పి మాట్లాడాలి. ఎంపీ ఎవరు పేరు తీసుకోవాలా, ఆ ఎంపీ ఎవరి గురించి అయినా మాట్లాడతారు. ఎంపీ అని ఊరికే అట్లా ఒక గాలి వార్త చెప్పేస్తే కరెక్ట్ కాదు.